విజయశాంతి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది, ఎందుకు ప్రభుత్వం పైన విజయశాంతి తిరుగుబాటు చేస్తున్నది అంటే, విజయశాంతికి వాస్తవానికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు చెప్పిరట. మీనాక్షి నటరాజన్ మేడం కూడా చెప్పిందట, మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, తర్వాత మంత్రి పదవి ఇస్తాం అని చెప్పి చెప్తే ఆమె ఎమ్మెల్సీ తీసుకున్నది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ ఏం కాదు, ఆమె సొంతంగా పార్టీ పెట్టింది. ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్లో కలిపేసింది. తర్వాత ఆమె బయటకు వచ్చింది బీజేపీలో కొన్ని రోజులు, తర్వాత బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, ఇట్లా పార్టీలు మారినటువంటి వ్యక్తి. విజయశాంతి ఒక పార్టీలో కాన్స్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆమె పార్టీలు మారుతూ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అయితే విజయశాంతికి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆమె ఎక్స్పెక్ట్ చేసిందట. సీన్ కట్ చేస్తే విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం రెడీగా లేదు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అసలు ఆమెకు ఎందుకు ఇచ్చిర్రు, మాకు కదా ఇవ్వాల్సింది, మేము కాంగ్రెస్ కోసం పనిచేసినాం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినాం, మాలాంటి వాళ్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడు, హైకమాండ్ పదవులు ఇస్తలేదు, కానీ విజయశాంతి లాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? విజయశాంతి మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆమె ఏమైనా పోరాటం చేసిందా? ఆమె ఏమైనా పాదయాత్ర చేసిందా? ఆమె ఏం చేసిందని చెప్పి పదవి ఇచ్చిరని చెప్పి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి, విజయశాంతి ఎక్కడ కూడా బయటకు వచ్చి ప్రచారం చేయలే, మా వాళ్ళని గెలిపియమని చెప్పి ఎక్కడ కూడా చెప్పలే. సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు, పదవులు రానటువంటి వ్యక్తులు కూడా ఇక మా వాళ్ళు పోటీ చేస్తారు గెలిపియమని చెప్పి విజయశాంతి ఎక్కడ బయటకు వచ్చి చెప్పలే. అసలు విజయశాంతి బయటకు వచ్చే కార్యక్రమం చేయలే. కాబట్టి విజయశాంతి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆమెకు పదవి ఇచ్చినాం అయినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, కరెక్ట్ కాదనేది. ఒకటి విజయశాంతి 2 వర్షన్స్, ఒకటి కాంగ్రెస్ ఆమెకు నచ్చట్లేదట, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వంలో ఉన్న వేస్ట్. తర్వాత విజయశాంతిని ఏదైనా మీటింగ్లు ప్రోగ్రామ్ ఉంటే పిలుస్తలేరట, పిలిచినా ఆమె వస్తలేదు, పిలిచినా ఆమె వస్తలేదు. తర్వాత రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదని, మంత్రులు పట్టించుకుంటలేరని, మంత్రుల దగ్గర పోతే మంత్రులు అసలు అపాయింట్మెంటే ఇస్తలేరని, కలుస్తలేరని, ఇట్లా రకరకాలుగా వినబడుతున్న చర్చ. కాబట్టి విజయశాంతియే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోపం మీద ఉందట. ఇక వద్దు, ఈ ప్రభుత్వంలో ఉన్న వేస్ట్, ఈ ప్రభుత్వంలో ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉండడమే నయం, ఇక వేస్ట్ అని చెప్పి ఆమెనే నిర్ణయించుకొని కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం.